అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఒకటి జరిగింది. రామారావు గారిని చాలా మంది చాలాసార్లు చెప్పుకుంటారు. అంచేత నేను ఎక్కువ లోతుకెళ్ళట్లా. రామారావు గారిని దింపేసినప్పుడు ఇది మా అనుభవాలు మేము చూసి అదే రోజు సాయంత్రం అనంతపురంలో పోలీస్ కాల్పులో 5 చచ్చిపోయారు. రామారావు గారికి స్వచ్ఛందంగా ఎవ్వరూ చెప్పకుండా రామారావు గారిని బర్తరఫ్ చేశారని తెలియగానే ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. ఇది ఎవ్వడికి జరగదు. ఎందుకంటే ఏదో రకమైన ప్రేరేపితంగానే ఏ ఉద్యమాలన్నా జరిగినాయి. కానీ చరిత్రలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఎన్టీ రామారావు గారిని బర్తరఫ్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. అక్కడ అనంతపురంలో కాల్పులు జరిగినాయి. మా రాజమండ్రిలో మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి అప్పుడు రాజమండ్రికి మా సొంత మా కడియం కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు భాస్కరరావు గారి వైపుకి. బుచ్చి చౌదరి గారు హైదరాబాద్లో రామారావు గారు కూడా ఉన్నాడు. ఎవడి కాళ్ళు పార్టీ ఆఫీస్ దగ్గరికి అక్కడ చేరిపోయారు. అంతా ఎవడో పిల్లలే అందరూ ఒకరికొకరు చేరిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఒక నిరసన ప్రదర్శన చేసాం. అంతా కలిపి నాదెండ్ల భాస్కర్ దిష్టిబొమ్మ దాగలు పెడతా ఒక నిరసన ప్రదర్శన చేసాం. మా నియోజకవర్గంలో మేమేం చేసాం అంటే కడియం నియోజకవర్గం తరపున మా గ్రామం నుంచి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ కడియం వెళ్తున్నాం. వాళ్ళ ఇంటికి గిరిజాల వెంకటస్వామి నాయుడు మా ఎమ్మెల్యే అతను వైపుకి వెళ్ళిపోయినాడు. అలా అన్న వెంటనే ఒక 10 ట్రాక్టర్లు తీసుకొచ్చి పెట్టారు రైతులు రోడ్డు మీద. అన్ని వర్గాల వాళ్ళు బెలబెలబంట 5 నిమిషాలు నిండిపోయినాయి. ఎక్కేరు జనం రోడ్. మా ఊరు నుంచి మొట్టమొదటి కడియం కాన్స్టిట్యున్సీ నుంచి 10 ట్రాక్టర్లతో మేము మా ఊరు నుంచి బయలుదేరి నియోజకవర్గం అంతా కవర్ చేసుకుంటా ఆ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యే ఇంటి ముందు మీటింగ్ పెట్టాం.